మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని సన్నిధిలో సమకూర్చబడి ఉన్న మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన వాళ్ళని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలును ప్రేమించి ఆయన తన కోసం వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. లోకాన్ని మొత్తాన్ని ప్రేమించాడు, కానీ ఇశ్రాయేలీయులను తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. తనకు స్వాస్థ్యముగా దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా నడిచారు. చాలామంది దేవునికి విరోధంగా నడిచారు. దేవునికి విరోధమైన ఆలోచనలు వాళ్ళకు వచ్చినాయి. దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు వాళ్ళని శిక్షకు అప్పగించేవాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏడ్చేవాళ్ళు, మొరపెట్టుకునేవాళ్ళు, వాళ్ళని మళ్ళా దగ్గరికి తీసుకునేవాడు. దేవుడు వాళ్ళని వాళ్ళ యొక్క హృదయ స్థితిని బట్టి వాళ్ళని కఠినపరిచాడు. వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు. చాలామంది రాజులు కఠినపరచబడ్డారు. ఫరో కూడా కఠినపరచబడ్డాడు. కఠినం. దేవుడు అంటాడు, దేవుని విషయంలో ఏ విషయాల్లో కూడా వెనుక ముందు ఫరో కఠినంగా అయిపోయేవాడు. తర్వాత మళ్ళా దేవుడు ఫరో హృదయాన్ని మార్చినప్పుడు మళ్ళా మామూలు మనిషిగా మళ్ళా అనుకూలంగా ఉండేవాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాక్యంలో మనం చాలాసార్లు వింటాం. ఎందుకంటే దేవుడు ఆయన మహిమపరచబడ్డానికి, ఆయన ఘనపరచబడ్డానికి ఎవరిని ఎలాగైనా వినియోగించుకోగలడు అనేది మనము వాక్యం ద్వారా గ్రహిస్తాం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేస్తే చాలాసార్లు ఇశ్రాయేలీలను ఆయన పోనీయడం వల్ల వాక్య భాగాల్లో మనం చూస్తే నిర్గమాకాండము 12వ అధ్యాయము 31 చూద్దాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి అన్నాడు. తర్వాత మళ్ళా దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేసేస్తున్నాడు. వాక్య భాగాల్లో మనం చూస్తున్నాము, వాళ్ళందరినీ దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మోషేని నియమించాడు. మోషే వెళ్ళి మాట్లాడినప్పుడల్లా దేవుని సన్నిధిలో మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పుడల్లా దేవుని దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు చెప్పినప్పుడల్లా మరలా ఫరో అప్పటికే అనుకూలంగా మాట్లాడతాడు, కానీ తర్వాత మరలా కఠినమైపోతూనే ఉన్నాడు. ఆ అధ్యాయాలన్నిటిలో మనం చూస్తూనే ఉంటాం. 31వ వచనం మొత్తం చూద్దాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో ఇట్లనెను, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేశారంట. అంటే చివరి తెగులు వచ్చినప్పుడు వాళ్ళకి మరలా కఠినత్వం రాటల్లా. చివరి తెగులు వచ్చినప్పుడు, చివరి తెగులు అంటే అది దిద్దుకోగలిగింది కాదు, అది భయంకరమైన తెగులు. తొలిచూలు వాళ్ళందరూ కూడా మరణించడము, హతులైపోవడం అనేది భయంకరమైన విషయము. వాక్య భాగాల్లో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఫరో హృదయము మరల కఠినమైపోతూ ఉంటుంది. 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. అందుకతడు, యెహోవా మీకు తోడయ్యుండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చదనా, ఇదిగో మీరు దురాలోచన
గలవారు, మీరు దురాలోచన గలవారు, మీరు మంచోళ్ళు కాదు, మంచి స్వభావము కలిగిన వారు కాదు, మిమ్మల్ని నేను పోనిచ్చేదా. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. కఠిన మనస్సు అనేది మనుషులను వెంటాడుతూ ఉంటుంది. కఠిన మనస్సు చాలాసార్లు ప్రార్థన చేయనివ్వకుండా మనలను కూడా కఠిన మనసు ఏమైనా వెంటాడుతుందేమో పరీక్షించుకోవాలి, ప్రార్థన చేయాలి. సౌలుని రాజుగా ఏర్పాటు చేసినప్పుడు సౌలు ప్రార్థనా పరుడుగా ఉన్నప్పుడు బాగుంది. తర్వాత సౌలు హృదయం కూడా కఠినమైపోయింది. అందుకే ఆ యుద్ధానికి వెళ్ళి అన్నిటినీ సమూలంగా నిర్మూలన చేసిరా అని చెప్తే వాటిల్లో నుంచి కొన్నిటిని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే భయము తగ్గిపోతుంది. భయము తగ్గినప్పుడు కఠినత్వం అనేది వచ్చేస్తుంది. కఠినమైన మనసు ఏమవుతుంది? ఒకవేళ దేవుడు గద్దిస్తాడేమోనని ఎవరన్నా అన్నా కూడా ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? గద్దించి ఏమంటాడు? ఎందుకు తెచ్చావు అంటాడేమో. అప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చులే. చూడండి, మనుషుల యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. ఈ విధంగా ఫరో హృదయము కఠినమైపోయింది. ఫరో హృదయం అంటే ఫరో దేవుణ్ణి ఎరగని వాడు, ఏర్పాటు చేసుకున్న జనంలో వాడు కాదు. సౌలు హృదయం ఎందుకు కఠినమైపోయింది? కొంతమంది రాజుల హృదయాలు ఎందుకు కఠినమైపోయినాయి? అబీమెలెకు హృదయం కఠినమైంది. ఆయన దేవుణ్ణి ఎరగనివాడు, ఏర్పాట్లో లేనివాడు. ఏర్పాట్లో లేని అబీమెలెకు హృదయం కఠినంగా ఉంది. ఏర్పాట్లో లేని ఫరో హృదయం కఠినంగా ఉంది. ఆ దేవునిని ఎరుగని వాళ్ళ విషయంలో చాలా మంది కఠినంగా ఉంటారు. వాళ్ళ గురించి మనకు అవసరంలా. కానీ ఆత్మ సంబంధులమైన మన హృదయం ఎందుకు కఠినం అవుతుంది? మనం ఆలోచించాలి. ఎందుకు మన హృదయం కఠినమైపోతుంది? కఠినమైపోయినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? కఠినమైపోయినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? చాలా మంది కఠినమైపోయారు, కానీ కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి పరీక్షించుకుంటూ జీవించేవాళ్ళు. భక్తులను మనం చూస్తాం. యోసేపు తన జీవితంలో ఎప్పుడు కఠినమైన హృదయం రాలేదు, ఎప్పుడు దేవునికి విరోధంగా నడవలేదు. దానియేలు అలా నడవలేదు, షడ్రకు మెషకు అబేద్నెగోలు అలా నడవలేదు, ఎస్తేరు అలా నడవలేదు. దేవునికి అనుకూలంగా వాళ్ళు నడిచారు. హృదయాన్ని వాళ్ళు పరీక్షించుకున్నారు. వాళ్ళకి చాలా వేదన ఉంటుంది, శ్రమల పాలైపోతున్నారు. హృదయం ఎప్పుడైతే కఠినమైపోతుందో ఆ హృదయం కఠినమైన ఆ మరుక్షణమే శోధన, బాధ, కష్టం ప్రారంభమవుతుంది. అది ఎవరి జీవితంలోనైనా సరే పరీక్షించుకోవాలి. ఎవరి జీవితంలోనైనా సరే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సామెతల గ్రంథంలో ఏమని సొలొమోను చెప్తూ ఉన్నాడు అంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడను. ఎందుకు కీడులో ఎందుకు పడ్డామో దేవుడికి మేమంటే ఇష్టం లేదు, ఖచ్చితంగా మమ్మల్ని కీడులోనే పడేస్తాడు. మళ్ళీ అదొక నిష్ఠూరం, మళ్ళీ ఆయన మీద మళ్ళీ అదొక నిష్ఠూరపు మాటలు. ఆయన మమ్మల్ని కీడులోనే పడేస్తాడు. మేలు చేయడం అంటే ఆయనకు మాకు మేలు చేయడం అంటే ఆయనకు అసలు ఇష్టం లేదు, అసలు మేమంటేనే ఇష్టం లేదు. కొంతమంది తల్లిదండ్రుల మీద కూడా నిష్ఠూరం ఆడుతూ ఉంటారు. ఇదిగో నలుగురు పిల్లలు ఉంటే మా మీద ఇద్దరి మీదనే ప్రేమ ఎక్కువ, కానీ ఇంకిద్దరంటే అసలు పట్టించుకోరు. వాళ్ళంతే, వాళ్ళకి ప్రేమే ఉండదు. వాళ్ళు అలాంటి వాళ్ళే అలాగే ప్రవర్తిస్తారు. ఇక దానిలో ఇంక మార్పు ఏముంటుంది అని ఎప్పుడు నిష్ఠూరం. వాళ్ళ బ్రతుకు మొత్తం, బ్రతుకంతా నిష్ఠూర బ్రతుకుతో మాటలతోటే వాళ్ళ జీవితాన్ని ముగించేస్తారు. దేవుని సన్నిధిలో దేవుని మీద కూడా అలాంటి నిష్ఠూరపు మాటలే. దేవునికి మేమంటే ప్రేమ లేదులే, దేవుడు మమ్మల్ని పట్టించుకోండి, అన్న వాళ్ళంటేనే ఇష్టంలే, వాళ్ళకే మేలు చేస్తాడులే, వాళ్ళకి మాత్రమే కృప చూపుతాడులే. దేవునికి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్నిసార్లు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏం చేసినా కూడా ఆయన కనికరమే కలగడం వల్ల ఏమాత్రమో ఆయనకు కనికరమే కలగడం లేదు. ఆయనకు మా మీద ప్రేమే లేదు, ఆయనకు మా మీద ఇష్టం లేదు, జాలి లేదు, అసలు ఏమీ లేదు ఆయనకి. ఇలాంటి ఆలోచన ఎవరిలోకి వస్తుందో వాళ్ళకి కఠినత్వం వస్తుంది.
ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళే కఠిన ఆత్మలు. అందుకే ప్రభువు సొలొమోను ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. హృదయమును కఠినపరుచుకుంటే కీడులో పడతాం. ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తించడం దేవుని సన్నిధిలో ధన్యత కలిగిన వారముగా ఉంటాం. చాలామంది విషయంలో ఇలాంటి నిర్లక్ష్యము కఠినత్వం వచ్చేస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం వచ్చేస్తుంది, కఠినత్వం వచ్చేస్తుంది. బాగా డ్రైవింగ్ వచ్చు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, నాకు తెలియందేముంది, నాకు రానిదేముంది, నేను చెయ్యందేముంది, ఎలాగైనా కళ్ళు మూసుకొనైనా నడపగలను అంటారు. కళ్ళు మూసుకొని నడిపితే ఏమైపోద్ది చెప్పండి? కళ్ళు మూసుకొని నడిపితే యాక్సిడెంట్ అయింది. అలాంటి ఆలోచన అనేది కఠినత్వంతో కూడింది. ఎంత డ్రైవింగ్ వచ్చినా ప్రభువా నువ్వు కృప చూపకపోతే నేను క్షేమంగా ప్రయాణము చేయలేననే ఆలోచన ఉన్నవాడు భయము కలిగిన వాడు. అలాంటి వాడు భయం కలిగిన వాడు. వాక్యం బాగా బోధించడం వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఎలా ఉంటుంది, ఎలాగైనా బోధించగలను, ఎలాగైనా మాట్లాడగలను, ఏదైనా చెప్పగలను, ఏదైనా చెప్పడానికి సామర్థ్యం నాకుందని అనుకొని వస్తే ఎట్లా ఉంటుంది? ఆ రోజు అసలు నడిపింపే రాదు. ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి? నాకు కాదులేండి, నేను ఎప్పుడు భయంగానే ఉంటా. ఏ రోజు అంటే ఎందుకంటే అసలు నాకు భయమే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభు వాక్యము ఇదిగో ఇలా 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 బోధించని ఈ రోజు కూడా చెప్పేదాకా నేనేం బోధించలేను, నాకు రాదు. అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు రాదు కూడా. అలా దేవుడు నడిపింపు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి నడిపింపు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే దేవుని సన్నిధిలో భయం కలిగి జీవించాలి. ఇశ్రాయేలీయులకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము వాళ్ళదే, పితరులు వాళ్ళే, అన్నీ కూడా వాళ్ళే. అందుకని ఏమనిపిస్తుంది, మా దేవుడు మమ్మల్ని కాదని ఎక్కడికి పోతాడు? మా దేవుడు మమ్మల్ని కాదని ఎటన్నా వెళ్తాడా? ఆయన ఎక్కడికి పోడు. ఆయన ఏ విధంగానైనా మాకు సాయమే చేస్తాడు, కానీ ఎక్కడికి పోడని కఠినపరుచుకున్న వాళ్ళందరూ కీడులో పడి గిలగిలగిలగిల్లాడుతున్నారు అన్నమాట. ఈత కొట్టడానికి రాక నీళ్ళలో పడ్డ వ్యక్తుల్లాగా ఆత్మ సంబంధంగా ఎలా కొనసాగాలో తెలియక హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. కానీ కొందరైతే ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఆత్మానుసారంగా దేవునికి ఇష్టకరంగా జీవిస్తామన్నారు చాలామంది. దానియేలు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగోలు కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, దేవుని బిడ్డలైన వాళ్ళందరూ దేవుని చిత్తానుసారంగా కొనసాగుతున్నారు. ఆత్మ సంబంధమైన ఆలోచన గలవారుగా, గ్రహింపు గలవారుగా ఉన్నారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 17వ వచనం, యెహోవా నీ మార్గములు తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. గ్రహింపు కలిగిన ఇశ్రాయేలీయులు చేసే ప్రార్థన ఇలా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ప్రభువా మమ్మల్ని ఎందుకు మీరు ఆజ్ఞలను అతిక్రమించేటట్లు చేశారు? ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలేవి. ఏదైనా దేవుడే చేయగలడు, ఏదైనా దేవునికి మాత్రమే సాధ్యం, ఏదైనా మా అంతట మేము ఏమీ చేయలేము అని గ్రహించిన వాళ్ళు చేసే ప్రార్థన ఇది. ప్రభువా నీ మార్గమును తప్పి తిరుగునట్లుగా నీవెందుకు మమ్మల్ని తొలగజేసావయ్యా? మమ్మల్ని నీవెందుకు తొలగజేసావు? మమ్మల్ని ఎందుకు దూరంగా నెట్టేశావు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా భయము లేని వారముగా భయము విడిచేటట్లుగా చేశావు? భయము విడిచిపెట్టిపోయాం. మేము భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేసాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఉండవలసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నీ భయమును నాకు దయచేయి, నీ ఆజ్ఞలను విడిచి ప్రక్కకి తొలగనియొద్దు, తిరగనియొద్దు అని ప్రార్థన చేయాలి. అంత మాకు తెలుసు అనే గర్వం,
అంతా మాకు తెలుసు, మాకు తెలియంది ఏమీ లేదు, మాకు తెలియని వాక్యమా, మాకు తెలియని ప్రార్థన. చాలామంది అనే మాటలయ్యే, మాకు తెలియని వాక్యమా, మాకు తెలియని ప్రార్థన. ఎంత కాలం నుంచి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాం మేము, ఎంత కాలం నుండి ఉన్నాం, మాకు తెలియకుండా ఇంకేమైనా వాక్యం ఉందా అంటారు చాలామంది. లేదా? చాలా ఉంది. దేవుని దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం చనిపోయేదాకా నేర్చుకోవాల్సింది ఉంది. తెలుసుకున్న ఇశ్రాయేలీయులు అంటున్నారు, ప్రభువా మమ్మల్ని ఎందుకు తొలగ చేసావయ్యా? నీకు తెలియకుండానే మేము తొలగిపోయామా? ఇదిగో మా పూర్వీకులు పాపాలు చేసినంత మాత్రాన, మా పితరులు చేసిన పాపాలను బట్టి మా హృదయాన్ని కఠినం చేస్తే మేమేం చేయాలి ప్రభువా? మా హృదయాన్ని కఠినం చేస్తే మేమేం చేయాలి? మేమేమి చేయగలము? మాకేం చేత అవుతుందని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రభు వాళ్ళ మాట వినడా? వింటాడు. వాళ్ళ మాట వింటాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా వాళ్ళకి జవాబిస్తాడు. వాళ్ళు ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి జవాబిస్తాడు. వాళ్ళు వేదన చెందినప్పుడల్లా వాళ్ళకి జవాబిస్తాడు. వాళ్ళ యొక్క బాధ వేదన ఆయన చూసి విడిచిపెట్టే దేవుడు కాదు. అల్లాడిపోతున్న జనాల్ని దగ్గరకు తీసుకుంటాడు ఆయన. ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. ఇశ్రాయేలీయులు అలా అయిపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అసలు ఈ స్వభావము, ఈ ఆజ్ఞలను విడిచి తిరిగి ఈ స్వభావము వారసత్వము పొందిన పిల్లలకు ఉండాల్సింది కాదు, దాసులకు ఉండాల్సింది. దాసులకు ఉండేది కదా, నీకెందుకుంది ఈ బుద్ధి? దాసులకు ఉండాల్సిన బుద్ధి నీకెందుకుంది? అబ్రహాము దాసుడైన ఎలియాజరు, అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇంకొక వ్యక్తి కలిసంట ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలివ్వడానికి వెళ్తుంటే వెళ్ళారంట వెనకాలబడి. వాళ్ళు కూడా వెళ్ళారు కొంత దూరం. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని వెలుగు, దేవుని మహిమ వీళ్ళకి కనబడింది. అబ్రహాముకి ఇస్సాకు కనబడింది, కానీ ఈ మిగిలిన ఇద్దరికి కనబడలా. అందుకని అబ్రహాం అనుకున్నాడంట, వీళ్ళు అక్కడికి రావడానికి అర్హత కలిగిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకు కూడా కనపడేది దేవుని వెలుగు, కనబడేది దేవుని మహిమ కనబడేది, వీళ్ళు అర్హత పొందిన వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేశాడంట. అప్పుడు దాకా వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళు విన్నారు. ఏమని? ఇస్సాకును దేవుడు బలి అర్పణగా కోరుకున్నాడు, ఇస్సాకు నేను బలి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇస్సాకు ఆ విధంగా సిద్ధపడి ఆ మాటల్లోనే వాళ్ళు మునిగిపోయి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన చాలా లోతైన విషయాలు తెలియకుండానే ఒక మాట దొరిలైన వస్తుంది. నలుగురు మాట్లాడుకుంటుంటే తెలియకుండా దొరిలైన వస్తుంది మాట. అలాగే వాళ్ళ మాటల్లో నుంచి ఆంతర్యాన్ని గ్రహించిన ఎలియాజరు ఇంకొక అతను ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, ఇదిగో ఇస్సాకుని బలి ఇచ్చేస్తాడు, ఆస్తి అంతటికి నేనే వారసుణ్ణి అనుకున్నాడంట. ఆస్తి మొత్తానికి నేనే వారసుణ్ణి, ఆ ఆస్తి నాకే ఇస్తాడు. ఎందుకంటే బాల్యము నుంచి నేను ఆయనకి విపరీతమైన సేవ చేశాను కాబట్టి. అలాంటి దాసులకు ఉండే ఆలోచన. అందుకే కావాల అబ్రహాం గారు కూడా చాలాసార్లు అంటాడు, ఆ దమస్కు ఎలియాజరే వారసుడు అవుతాడా? ఎన్ని నాకు ఇచ్చినా ఏముంది, నీవెన్ని నాకు ఇస్తే ఏముంది, ఆస్తిని ఇస్తే ఏముంది, ఐశ్వర్యం ఇస్తే ఏముంది, ఏమి ఇచ్చినా కూడా అదిగో ఆ దమస్కు ఎలియాజరే వారసుడు అయిపోతాడంటే ప్రభు కాదు కాదు, నీ గర్భవాసన పుట్టే కుమారుడు అన్నాడు. కుమారుడు పుట్టాడు. వాస్తవం, సంతోషం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో దేవుడు మరలా పరీక్ష పెట్టాడు, పరిశోధన చేశాడు. నీకు ఒక్కడైన కుమారుని నువ్వు తీసుకుని వచ్చి బలిగా అర్పించమంటే తీసుకొని వెళ్తుంటే మళ్ళీ ఏమైపోద్ది? ఆ పాత ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాత ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకున్న ఆలోచనలు మర్చిపోయారు, వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది? ఇస్సాకు చనిపోతే ఇస్సాకు ఆస్తి అంతా కూడా మాకే కదా, మాకే కదా, మొత్తం నాకే ఇస్తాడని ఎలియాజరు అనుకున్నాడంట. దేవుని సన్నిధిలో ఇలాంటి బుద్ధులు దాసులకు ఉంటాయి, ఇలాంటి బుద్ధులు పని వాళ్ళకు ఉంటాయి. వారసులకి ఇలాంటి బుద్ధులు ఉండవు, దాసులకి ఎలాంటి బుద్ధులు ఉంటాయి. ఎక్కడ ఏం దొరికిద్దని దొంగతనంగానైనా తీసుకుందాం అనుకుంటారు. వారసులు ఏమనుకుంటారు, అంతా నాదే కదా, అంతా నాదే కదా, దొంగతనంగా ఈ కొంచెం తీసుకొని దాచుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఆలోచన కూడా రాదు వాళ్ళకి, అసలు అలాంటి ఆలోచన రాదు.
ఎక్కడ ఏం పెట్టినా కూడా అది తీసుకోవాలి అనే ఆలోచన వారసులకు, పిల్లలకు అసలు ఉండదు. పని వాళ్ళకి, దోసులకు మాత్రమే ఉంటుంది. ఆ విషయాలు చూసినప్పుడు ఇశ్రాయేలీలు బలహీనులు అవడం చూసినప్పుడు దేవునికి బాధేస్తుంది. ఇశ్రాయేలు బలహీనమైపోవడం చూసినప్పుడు, ఆత్మలో దిగజారిపోవడం చూసినప్పుడు, వాళ్ళ హృదయాలు కఠినమైపోవడం చూసినప్పుడు, వాళ్ళ భయంకరమైన స్వభావం చూసినప్పుడు దేవునికి బాధేస్తూ ఉంది. వాళ్ళంట దేవుని విడిచిపెట్టి, సరే విడిచిపెట్టిన వాళ్ళు మౌనంగా ఉంటారంటే వేరొక విధంగా వేరొక ఆశ్రయాన్ని వెతుక్కుంటున్నారంట. వేరొక ఆశ్రయాన్ని. ప్రభు అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. ఏమి నేరాలు? జీవజల ఊటనైన నన్ను ముందు విడిచిపెట్టారు, తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారు. నీరు నిలవని, బద్దలై నీరు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఆత్మ ఏమీ లేని తొట్లను తొలిపించుకున్నారు. వాక్య భాగంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. చూడండి, వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటే అసలు దాసులకు ఉండాల్సిన బుద్ధి కదా ఇది. అసలు ఈ బుద్ధి అంతా దాసులది కదా. ఇశ్రాయేలీలకు ఎలా వచ్చింది? ఇశ్రాయేలు ఎందుకు అలా అయిపోయాడు? ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ఎలియాజర్ లాగా ఎంట పుట్టిన దాసుడా, కొనుక్కొచ్చుకున్న దాసుడా. యోసేపుని దాసునిగా అమ్మారు. ఐగుప్తు దేశానికి యోసేపుని దాసునిగా అమ్మినా కూడా దాసుని బుద్ధులు అక్కడ రాలా. యోసేపుకి కుమారుని బుద్ధులే ఉన్నాయి. యోసేపు దాసుడుగా అమ్మబడ్డా కూడా కుమారుని బుద్ధులే ఉన్నాయి, కానీ దాస్యపు బుద్ధులు లేవు. దేవుడు చూసినప్పుడు ఇశ్రాయేలీలు కొందరు కఠినమైపోవడం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలకి ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చినాయి? ఇక దాసులకు ఉండాల్సిన బుద్ధులు కదా. ఇశ్రాయేలీలకి బుద్ధులు ఎలా వచ్చినాయి? ఇశ్రాయేలు ఇంట పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా? ప్రశ్న మళ్ళీ ఆయనే ప్రశ్న వేసి ఆయనే జవాబు చెప్తాడు. కాదు కదా, అతడు దాసుడు కాదు కదా. దాసుల బుద్ధులు ఎలా వచ్చినాయి? వాక్య భాగంలో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా వాడు కాదు కదా. అతడు ఎలా దోపుడు సొమ్మాయను, ఎలా దోపుడు సొమ్మైపోయి దోచుకోబడ్డాడు. మారు మనసు పొందిన నీవు సాతానికి ఏమన్నా దాసివా, దాసుడువా? ఎందుకు లోబడుతున్నావు దానికి? నీ విషయంలో నువ్వు ఆలోచించి, ఎందుకు సాతానుకు నువ్వు లోబడుతున్నావు? సాతాను ఏమన్నా నిన్ను కొనుక్కుందా? కొనబడిన దాసుడువా, కొనబడిన దాసురాలవా, లేకపోతే సైతాను ఇంట్లోనే పుట్టిన దాసుడువా? కాదు కదా. మరి ఎందుకు నీకు ఈ చెడ్డ బుద్ధులు? అడక్క తినే బుద్ధులు అంటారు. దాసులకుండే బుద్ధులేంటి? అడక్క తినే బుద్ధులు అంట. అడక్క తినే బుద్ధులు ఎందుకు? కమ్మగా నేను ఇస్తాను, నా దగ్గరికి రండి, ఈ స్వాస్థ్యాన్ని అనుభవించండి, నా ఒడిలో కూర్చోండి, నా కుమారులు నా కుమార్తెలు మీరు, అబ్రహాము సంతానం మీరు వచ్చి నా దగ్గర ఇవన్నిటినీ తీసుకోండి, మీకోసమేనా ఆయన చదువుతుంటే, లేదు మేము అడుక్కునే వాళ్ళం, అడక్క తినే బుద్ధి మాది, ఏ అంటే ఎట్టుంటుంది చెప్పండి. ఇశ్రాయేలీల్ని దేవుడు అంటున్నాడు, కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా కాదు కదా. దాసుడు కాదు కదా. దాసుడు కానప్పుడు దాసుల బుద్ధులు ఎందుకు వచ్చినాయి? ఆత్మలో బలహీనమైపోయి కఠినమైన ప్రతి ఒక్కరికి వచ్చే భయంకరమైన బుద్ధి ఏంటంటే దాస్యపు బుద్ధి. ఈరోజు మనం గ్రహించాలి, దాస్యపు బుద్ధి వచ్చేస్తుంది. దేవుడు మేలు చేస్తాడేమో నేను చూస్తూ ఉంటారు. చిన్న విషయాలే, చిన్న దానికోసమే. ఒక మంచి బట్టలు కావాలా, లేదంటే ఒక నగలు కావాలా, లేదంటే ఒక ఇల్లు కావాలా, లేదంటే ఒక ఉద్యోగం కావాలా, లేదంటే ఈ లోక సంబంధమైనది ఏదో ఒక చిన్నది కావాలా. దానికోసం ఆయన దగ్గర చూసి అడుగుతారు. ఆయన ఇయ్యకపోతే సైతానికి అడిగి పోయి చేయి చాపి అడుక్కుంటారు, నాకు ఇల్లు కావాలని అడుక్కుంటారు. ఒక సహోదరుడు వాక్యం చదువుతున్నాడంట. వాక్యం చదువుతూ ఉంటే సాతాను దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి, భూలోక రాజ్యం మహిమ
సమస్తము, ఆ మహిమ, గొప్పతనం అంతా కూడా భూలోక రాజ్యముల యొక్క సమస్తం నాకు అప్పగించబడింది. నీకు ఏం కావాలో అడుగు, నాకు ఒక్కసారి నమస్కారం చేయి చాలు, నాకు ఒక్కసారి నమస్కారం చేయి, నీకు ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పిందంట. ఏం కావాలంటే అది ఇస్తా. ఏసైనంట 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాడంట, నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు. ఇలా ఏసయ్య ఇంకా ఇల్లు ఇలా ఏమనుకున్నాడు ఏసయ్య? నిదానంగా ఇద్దాం, మంచి ఇల్లు ఇద్దాం, శ్రేష్టమైంది ఇద్దాం, చిన్నది ఎందుకు, పడిపోయే ఇల్లు ఎందుకు, మంచిది ఇద్దామని ఆయన ఆలోచిస్తుంటే ఈ లోపల ఈ వాక్యం చదివి వరి 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 నేను ఎంత తప్పు చేశాను అనుకున్నాడంట. నేను ఎంత తప్పు చేశాను, అసలు భూలోక రాజ్యాలు వాటి మహిమ అంత సైతానికి అప్పగించబడి ఉంటే నేను పోయి యేసయ్యని అడగడం ఏంటి? నేను పోయి యేసయ్యని ఎందుకు అడగాల? సైతాన్ని ఒక్క మాట నమస్కారం చేసి అడిగితే చాలు ఎత్తదంట. నమస్కారం చేసి అడిగితే చాలు, నీకు నేను అన్నిటినీ అనుగ్రహించాను కదా అనగానే ఇచ్చావమ్మా, చాలా మంచోడివి నువ్వు, సైతాన్ గారు నువ్వు మంచోడివి అనగానే అది అంటుందంట, సరే గౌరవించిన వరకు చాలు కానీ ఇంకొచ్చేసి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇంకా వచ్చేసి ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నన్ను బలపరచాయి, ఆత్మతో నన్ను నింపు ప్రభా. ఇశ్రాయేలీలు ఎంట పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా కాదు కదా, ఎలా దోపుడు సొమ్మైపోయాడని ప్రభువు చాలా బాధపడుతున్నాడు. నీ విషయంలో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఆయనకి నువ్వు అప్పగించుకో, నీ హృదయాన్ని అప్పగించుకో, ప్రార్థన చేయి, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, 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 ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలందరూ వాక్యం విన్నారు ప్రభా, వాక్య ప్రకారం జీవించడానికి మీ కృప దయచేయండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, పరిశుద్ధుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు నాయన. మీకంటే మాకు క్షేమాధారం ఏది లేదు. బిడ్డలను దర్శించండి నాయన. ఇదిగో ఎఫ్రాయిము మొరపెడుతుంటే మీరు వింటూ ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు నాయన. యాకోబు ఇశ్రాయేలుకు నేను తండ్రిని కదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కదా అంటున్నారు. అవును ప్రభా, మేము మీ బిడ్డలమని నైనా మీరు కొని కడిగి శుద్ధి చేసి నైనా నా తండ్రి మాకు ముద్ర వేసిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, సాతానుకు లోబడకుండా మీ చిత్తానుసారంగా జీవించడానికి మీ కృప దయచి, ఆత్మతో నింపండి, శోధనలన్నిటిపై జయమివ్వండి, ప్రార్థన ఆత్మతో నింపండి, సంపూర్ణంగా మీకు లోబడే కృపనివ్వండి. మీ బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. వివాహాలు జరిగి ఇంకా బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇవన్నీ ఈ లోకంలో బిడ్డలకు అవసరాలు ప్రభా, అవి తీర్చండి. పరలోక రాజ్య వారసులగినట్లుగా బిడ్డలందరినీ నైనా మీరే సరిచేసి కడిగి శుద్ధి చేసి ముద్రించినైనా మీ రాజ్య వారసులుగా చేయమని మీ బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.